రాజప్రాసాదానికి రాణిగా పరిపాలించే యోగం కలిగిన మహారాణి. అయితే రాజసభ నడిబొడ్డున బహిరంగంగా అవమానించబడింది. ద్రౌపదికి జరిగిన అవమానం నిజంగా ఒక అన్యాయమేనా, లేక అది ఆమె గత జన్మ కర్మల ఫలితమా? అందరిలోనూ నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఆమె కృష్ణుణ్ణి ప్రశ్నించినప్పుడు ఆమెకు లభించిన సమాధానం ఎంత దిగ్భ్రాంతికరంగా ఉంది అంటే, నేటికి 99% మంది ప్రజలకు ఆ విషయం తెలియనే తెలియదు. మహాభారతం కేవలం ఒక యుద్ధం మాత్రమే కాదు, అది కర్మ సిద్ధాంతం యొక్క విశ్వవ్యాప్త లీల. న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగిన ఒక ఘర్షణ. అయినప్పటికీ ఈ మహాగాథ మొత్తంలో నేటికి ప్రజల హృదయాలను కదిలించేలా బాధను అనుభవించిన ఒకే ఒక పేరు ఉంది. ఆమె ద్రౌపది. ఆమె అగ్ని నుండి ఉద్భవించిన స్త్రీ. 5గురు మహావీరులకు భార్య అయ్యే అదృష్టాన్ని పొందిన ధన్యురాలు. రాజప్రాసాదానికి రాణిగా పరిపాలించే యోగం కలిగిన మహారాణి. అయినా సరే సరిగ్గా ఈ ద్రౌపదే రాజసభ నడిబొడ్డున బహిరంగంగా అవమానించబడింది. ఆమె గౌరవ మర్యాదలను పూర్తిగా తునాతునకలు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఒక నిరపరాధి అయిన స్త్రీ ఇంతటి తీవ్రమైన బాధను సరిగ్గా ఎందుకు అనుభవించాల్సి వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆమె జీవితాన్ని దుఃఖం పదే పదే ఎందుకు వెంటాడింది? ఇది కేవలం విధి లీలేనా, లేక దీని వెనుక ఏదైనా లోతైన రహస్యం దాగి ఉందా? ప్రతి బాధ వెనుక ఒక కారణం ఉంటుంది అని, ప్రతి అన్యాయం వెనుక ఒక దాగి ఉన్న కర్మ ఉంటుంది అని చెప్తారు. ప్రతి బాధ వెనుక ఒక కారణం ఉంటుంది అని, అలాగే ప్రతి అన్యాయం వెనుక ఒక దాగి ఉన్న కర్మ ఉంటుంది అని చెప్తారు. ద్రౌపదికి సంభవించిన పరిణామాలు కేవలం ఈ జన్మకు సంబంధించిన కథ మాత్రమే కాదు, అవి ఆమె గత జన్మతో విడదీయలేని విధంగా ముడిపడి ఉన్నాయి. ఈ సత్యం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఒకనాడు మహాభారత మహాసంగ్రామం ముగిసి ఆ నేల మీద శాంతి నెలకొన్న తర్వాత ద్రౌపది మనసులో ఒక తీవ్రమైన అలజడి రేగింది. ఆమె మనసు పదే పదే ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. అందరిలోనూ సరిగ్గా నేనే ఎందుకు ఇంతటి ఘోరమైన అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది? ఆమె హృదయం బాధతో విలవెల్లాడింది. కళ్ళల్లో నీరు నిండింది. సమాధానం లేని వేల ప్రశ్నలతో ఆమె మనసు సతమతమైంది. ఆ స్థితిలో తన ప్రతి ప్రశ్నకు సమాధానం తెలిసిన ఏకైక దివ్యమూర్తిని, సాక్షాత్తు శ్రీకృష్ణున్నే ఆమె ఆశ్రయించింది. అయితే ఆమెకు లభించబోయే సమాధానం కేవలం ఒక సాధారణ సమాధానం మాత్రమే కాదు, అది కర్మ, విధి మరియు జీవితం యొక్క లోతైన రహస్యాలను ఆవిష్కరించే ఒక మహోన్నత సత్యం. శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఆమె గత జన్మకు సంబంధించిన సత్యాన్ని వెల్లడించినప్పుడు ఆమె పూర్తిగా దిగ్భ్రాంతికి గురైంది. ఎందుకు అంటే, ఆ సత్యం మనం చేసే ప్రతి ఒక్క కర్మ, అది ఈ జన్మలో అయినా లేదా రాబోయే జన్మల్లో అయినా తప్పక దానికి తగిన ఫలితాన్ని ఇస్తుందని నిస్సందేహంగా నిరూపించింది. ఇంతకీ ఆ రహస్యం ఏమిటి అంటే, ద్రౌపది గత జన్మ వెనుక దాగి ఉన్న ఆ సత్యం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. మహాభారతం నుండి గ్రహించిన ఈ గంభీరమైన రహస్యభరితమైన గాథను ప్రారంభించే ముందు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. కర్మ, విధి మరియు జీవితానికి సంబంధించిన రహస్యాల గురించి చెప్పే కథను విన్నప్పుడు దాన్ని ఎప్పుడూ మధ్యలోనే అసంపూర్ణంగా వదిలివేయకూడదని మన ప్రాచీన శాస్త్రాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఎందుకంటే అసంపూర్ణమైన కథ కేవలం అసంపూర్ణమైన జ్ఞానాన్ని మాత్రమే కాకుండా మనసులో సందేహాలు, గందరగోళం మరియు అపోహలను కూడా మిగిల్చివేస్తుంది. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం ద్రౌపది జీవిత చరిత్ర మాత్రమే కాదు, ఇది ఒక లోతైన సత్యం యొక్క ఆవిష్కరణ. ఇది కర్మ యొక్క న్యాయాన్ని, విధి యొక్క చిక్కుముడులను మరియు జీవితానికి సంబంధించిన అత్యున్నత సూత్రాన్ని తనలో తాను ఇముడ్చుకుంటుంది. ద్రౌపదికి జరిగిన అవమానం కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన మాత్రమే కాదు, అది ఆమె గత జన్మలో చేసిన కర్మల ఫలితం. నాకు మాత్రమే ఎందుకు ఇంతటి అన్యాయం జరిగింది అని ఆమె స్వయంగా శ్రీకృష్ణుని ప్రశ్నించినప్పుడు ఆమెకు లభించిన సమాధానం ఎంత లోతైనది అంటే, ఎంత ఆశ్చర్యకరమైనది అంటే, నేటికి 99% మంది ప్రజలకు ఆ సత్యం గురించి తెలియనే తెలియదు, తెలుసుకోవాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టి ఈ కథనాన్ని పూర్తిగా చివరి వరకు వినాలని నేను మిమ్మల్ని వినమ్రంగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఇది మన జీవితాలను ప్రతిబింబించే ఒక అద్దం. దీనిలో మీ సొంత కర్మల ఫలితాలను మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ఎటువంటి స్పష్టమైన తప్పు చేయకపోయినా కొన్నిసార్లు మనం ఎందుకు బాధల్ని అనుభవించాల్సి వస్తుందో మీరు అర్థం చేసుకుంటారు. ఈ కథలోని ఒక వాక్యం మీ జీవిత గమనాన్నే పూర్తిగా మార్చివేయడం, మిమ్మల్ని గందరగోళం, దుఃఖం మరియు మానసిక ఆందోళన నుండి విముక్తుల్ని చేయడం పూర్తిగా సాధ్యమే.
అంతేకాకుండా మీరు మిమ్మల్ని ఒక నిజమైన సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తిగా భావిస్తే ఈ దివ్య జ్ఞానాన్ని కేవలం మీకే పరిమితం చేసుకోకుండా ఉండటం మీ పవిత్ర కర్తవ్యం అవుతుంది. వీలైనంత ఎక్కువ మందితో దీన్ని పంచుకోండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. దీనివల్ల ఇటువంటి నిగూఢమైన జ్ఞానోదయం కలిగించే మరియు జీవితాన్ని పరివర్తించే కథనాలను నిరంతరం పొందగలుగుతారు. కాబట్టి విశ్వాసం, నమ్మకం మరియు విశాల దృక్పథంతో ద్రౌపది జీవితానికి సంబంధించిన ఈ లోతైన రహస్యాన్ని మనం ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాము. మహాభారత యుద్ధం ముగిసింది. ఒకప్పుడు శంఖారావాలతో, ఆయుధాల ఘోర ఘర్షణలతో మారుమోగిన కురుక్షేత్ర యుద్ధ భూమి ఇప్పుడు నిశ్శబ్దంగా పడి ఉంది. యుద్ధ దుమ్ము అంతటా అణిగిపోయి ఉంది. అయినప్పటికీ ఆ యుద్ధం కలిగించిన వేదన ప్రజల హృదయాల్లో ఇంకా సజీవంగానే మిగిలి ఉంది. పాండవులు విజయం సాధించారు, ధర్మం గెలిచింది. అయినా సరే ఈ విజయం వెనుక దాగి ఉన్న బాధ ఎంత లోతైనది అంటే దాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాన్ని కోల్పోయారు. ఈ నష్టాల వేదన మధ్య అందరికంటే ఎక్కువగా క్షోభించిన ఒక ఆత్మ ఉంది. అదే ద్రౌపది. హస్తినాపుర రాజప్రాసాదంలో పైకి అంతా సాధారణంగానే కనిపించింది. కానీ ద్రౌపది మనసులో మాత్రం ఒక పెను తుఫాను చెలరేగుతుంది. ఆమె ఒక రాణి. ఆమె అందరి చేత గౌరవించబడేది. అయినా సరే ఆమె అంతరాళంలో ఒక గాయం దాగి ఉంది. కాలం గడిచినా కూడా ఆ గాయం మానలేదు. మాటి మాటికి అదే దృశ్యం ఆమె కళ్ళ ముందు మెదులుతూ ఉండేది. సభామండపంలో ఆమెకు జరిగిన అవమానం, ఆమె కన్నీళ్లు, ఆమె చేసిన దీనమైన విన్నపాలు మరియు చుట్టూ నిలబడి ఉన్న ప్రజలు అంతా చూస్తున్నప్పటికీ మౌనంగా ఉండిపోయిన ఆ ప్రజలు ఆమె ఇలా ఆలోచిస్తుంది. నిజంగా ధర్మమే గెలిచి ఉంటే మరి తనకింతటి ఘోరమైన అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఒక రాత్రి, ఒక రాజప్రసాదం అంతా గాఢ నిద్రలో మునిగి ఉన్నప్పుడు ద్రౌపది తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది. కిటికీలో నుంచి వెన్నెల కాంతి లోపలికి ప్రసరిస్తుంది. కానీ ఆమె ఆత్మలో ఆవరించిన చీకటి మాత్రం అంతకంటే ఎంతో గాఢంగా ఉంది. ఆమె తన జీవితంలోని ప్రతి క్షణాన్ని నెమరువేసుకుంది. రాకుమారి నుండి రాణిగా సాగిన తన ప్రయాణం, తన 5 భర్తలతో గడిపిన జీవితం, ఆపై ఆమె ఎప్పటికీ మర్చిపోలేని ఆ అవమానం. ఆమె మనసులో ఒకే ఒక్క ప్రశ్న ఉదయించింది. అదే ప్రశ్న పదే పదే మెదులుతుంది. అందరిలోనూ కేవలం నాకే ఇలా ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికేంత వరకు తాను విశ్రమించకూడదని ఆమె దృఢంగా నిశ్చయించుకుంది. ఈ లోకంలో తన మనసులోని అలజడిని విడమరిచి చెప్పగల సమర్థుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక్కరే, ఆ శ్రీకృష్ణుడు. ఆయనే ఆమె స్నేహితుడు, ఆమె రక్షకుడు, ప్రతి కష్టకాలంలోనూ ఆమెకు అండగా నిలిచినవాడు. ఏ ప్రశ్నకైనా సరే, అది ఎంత లోతైనదైనా, ఎంత క్లిష్టమైనదైనా దానికి సమాధానం శ్రీకృష్ణుడి వద్దే ఉంటుంది అని ద్రౌపదికి తెలుసు. మరుసటి ఉదయం ఉదయభానుని తొలికిరణాలు ప్రసరించగానే శ్రీకృష్ణుణ్ణి కలుసుకోవాలని ద్రౌపది నిశ్చయించుకుంది. ఆమె అడుగులు బరువుగా సాగుతున్నప్పటికీ ఆమె అంతరంగంలో మాత్రం ఒక దృఢమైన సంకల్పం ప్రజ్వరిల్లుతుంది. ఆమె తన బాధకు మూల కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎట్టకేలకు ఆమె కృష్ణుణ్ణి సన్నిధికి చేరుకున్నప్పుడు ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఆమె హృదయంలో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు తొణికిసలాడుతున్నాయి. ఆమె కృష్ణుని వైపు చూసింది మరియు ఏదీ దాచుకోకుండా తన ఆత్మలోని ప్రతి వేదనను ఆయన ముందు ఆవిష్కరించింది. వణుకుతున్న స్వరంతో ద్రౌపది ఇలా అడిగింది, ఓ మాధవా, నా జీవితమంతటిలో నేను ధర్మాన్ని పాటించి ఉంటే కేవలం నేను మాత్రమే ఇంత తీవ్రమైన అన్యాయానికి ఎందుకు గురయ్యాను? ఇంతటి భారీ శిక్షకు అర్హత కలిగించే ఏ కర్మను నేను చేసి ఉండగలను? ఇది కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదు. ఇది ఒక స్త్రీ హృదయపు లోతుల్లో నుంచి ఉద్భవించిన ఆర్తనాదం. ఆ క్షణంలో వాతావరణం ఎంత నిశ్చలంగా మారిపోయింది అంటే ఆ సమాధానం కోసం కాలం కూడా ఆగిపోయినట్లు అనిపించింది. ద్రౌపది మాటల్లో ఎంతో గాఢమైన వేదన ఉంది అంటే కొన్ని క్షణాల పాటు వారి చుట్టూ ఉన్న ప్రపంచం పూర్తిగా స్తంభించిపోయింది. ఆమె సంధించిన ప్రశ్న కేవలం ఆమె వ్యక్తిగత దుఃఖానికి ప్రతిబింబం మాత్రమే కాదు, జీవితంలో వివరించలేని బాధలను అనుభవించే ప్రతి ఒక్కరి హృదయంలోనూ మెదిలే ప్రశ్న అది. శ్రీకృష్ణుడు ప్రశాంతమైన గాంభీర్యంతో ద్రౌపది వైపు చూస్తూనే ఉన్నాడు. ఆయన పెదవులపై చిరునవ్వు మెరిసింది. అయినప్పటికీ ఆయన కళ్ళల్లో ఒక గాఢమైన తీవ్రత ప్రతిబింబించింది. అది ఏదో అత్యంత ప్రాచీనమైన లోతైన సత్యాన్ని ఆవిష్కరించబోతున్నట్లుగా. కొంతసేపు మౌనం వహించిన తర్వాత శ్రీకృష్ణుడు మృదువైన స్వరంతో ఇలా పలికాడు, ద్రౌపది, ఈ ప్రపంచంలో జరిగే ఏ సంఘటన కూడా కేవలం ఈ ప్రస్తుత జన్మలో చేసిన కర్మల ఫలితం మాత్రమే కాదు. జీవితం అనేది ఒక నిరంతర అవిచ్ఛిన్న ప్రవాహం.
దీని ద్వారా ఆత్మ లెక్కలేనన్ని జన్మల గుండా ప్రయాణిస్తుంది. ప్రతి జన్మలోనూ కూడగట్టుకున్న కర్మ ఒక సూక్ష్మమైన దారంలా పనిచేస్తూ తర్వాతి జన్మ అనే వస్త్రంలోకి తనను తాను అల్లుకుంటుంది. ఈ మాటలు విన్న ద్రౌపది ఆశ్చర్యచకితురాలయ్యింది. ఎందుకంటే తన బాధను ఇంతకు ముందెన్నడూ ఆమె ఈ కోణం నుండి చూడలేదు. ఇప్పుడు ఆమె కళ్ళల్లో కేవలం కన్నీళ్లు మాత్రమే కాదు, తీవ్రమైన కుతూహలం అనే మెరుపు కూడా కనిపించింది. ఆమె కృష్ణుని వైపు చూసి ఇలా అడిగింది, అయితే దీని అర్థమేమిటి? నాకు సంభవించినదంతా కేవలం గత జన్మలో నేను చేసిన కర్మల ఫలితం మాత్రమేనా? ఆమె స్వరంలో ఒక చిన్న వణుకు వినిపించింది. ఆ సమాధానం వినడానికి ఆమె భయపడుతున్నట్లుగాను, అదే సమయంలో దాన్ని తెలుసుకోవడానికి తీవ్రంగా తప్పిస్తున్నట్లుగాను అది ఉంది. శ్రీకృష్ణుడు ఆమె వైపు గాఢమైన వాత్సల్యంతో చూశాడు మరియు మృదువుగా తల ఊపి ఆమె ఆలోచిస్తున్న దిశ సరైనదేనని సంకేతమిచ్చాడు. శ్రీకృష్ణుడు ఇలా కొనసాగించాడు, ప్రతి ఆత్మ తనతో పాటు తన కర్మల పూర్తి చిట్టాను మోసుకు వెళ్తుంది. కొన్నిసార్లు ఈ జన్మలో మనం పూర్తిగా నిర్దోషులమైనప్పటికీ మన గత జన్మ కర్మలు మనల్ని ఆ దిశగా నడిపించడం వల్ల మనం బాధల్ని అనుభవిస్తాము. ఇది న్యాయ సూత్రం. ఇది ఎప్పుడూ పక్షపాతం చూపదు. అతని మాటల్లో ఎంత స్పష్టత ఉంది అంటే ద్రౌపది మనసులో మెదులుతున్న అనేక ప్రశ్నలు క్రమంగా సద్దుమణగడం ప్రారంభించాయి. అయినప్పటికీ ఒక ముఖ్యమైన ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. ద్రౌపది గాఢంగా శ్వాస తీసుకుని ఇలా పలికింది, ఓ కేశవా, ఇది నిజమే అయితే దయచేసి నా గత జన్మకు సంబంధించిన ఆ నిర్దిష్ట కర్మ గురించి, నన్ను ఇంతటి తీవ్ర అవమానాన్ని భరించేలా చేసిన ఆ కర్మ గురించి నాకు తెలియచేయి. ఆ సత్యం ఎంత కఠినమైనదైనప్పటికీ నేను దాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఆమె ఈ మాటలు పలుకుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో చెక్కుచెదరని సంకల్పం తొణికిసలాడింది. ఎందుకు అంటే ఇప్పుడు ఆమె తన జీవితంలోని అత్యంత గొప్ప రహస్యంపై ఉన్న తెరను తొలగించాలని ఆకాంక్షించింది. గతాన్ని వర్తమానం నుండి వేరు చేసే కాలపు తెరను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లుగా శ్రీకృష్ణుడు కొన్ని క్షణాల పాటు తన కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత అతను నెమ్మదిగా కళ్ళు తెరిచి ద్రౌపది వైపు చూశాడు. అతని ముఖం నుండి ఇప్పుడు ఒక దివ్య తేజస్సు వెలువడుతుంది. అది ఒక గూఢమైన రహస్యం ఆవిష్కృతం కాబోతుంది అని సూచించే కాంతి. అతను ఇలా అన్నాడు, ద్రౌపది, నువ్వు ఇప్పుడు తెలుసుకోబోతున్న సత్యం నీ బాధలకు గల కారణాన్ని మాత్రమే వెల్లడించగలదు. అది నీకు నీ జీవితానికి సంబంధించిన అత్యంత గొప్ప జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. గతాన్ని దర్శించడానికి కాలపు పొరలను ఛేదించుకుంటూ చూస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు తన చూపున ఆకాశం వైపు మళ్లించాడు. వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ద్రౌపది గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తాను వినబోయే విషయం తన జీవిత గమనాన్నే సమూలంగా మార్చివేస్తుంది అని ద్రౌపది గ్రహించింది. శ్రీకృష్ణుడు నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. ద్రౌపది, ఈ కథ ఒకప్పటి కాలానికి సంబంధించినది. నీ ఆత్మ వేరొక శరీరంలో నివసించిన సమయానికి చెందినది. నువ్వు ఎప్పుడో మర్చిపోయినా ఒక గత జన్మకు సంబంధించినది. ఆ జన్మలో నువ్వు అసాధారణమైన సౌందర్యం, మేధస్సు కలిగిన ఒక రాజకుమారివి. నీ వద్ద అన్నీ ఉండేవి, సంపద, వైభవం, గౌరవం మరియు అధికారం. ప్రజలు నీ కీర్తిని గానం చేస్తూ ఎప్పటికీ తృప్తి చెందేవారే కాదు. నీ నిర్ణయాలే పరమసత్యాలుగా పరిగణించబడేవి. అయినప్పటికీ వీటన్నింటి మధ్యలో నీ అంతరంగంలో ఒక విషయం నెమ్మదిగా వేళ్ళూనడం ప్రారంభించింది. అదే అహంకారం, అహంభావం. మీ అధికారం, హోదా మిమ్మల్ని ప్రతి పరిస్థితుల్లోనూ ఆధిక్యులుగా చేస్తాయని మీరు నమ్మడం మొదలుపెట్టారు. మరియు ఇదే మనస్తత్వం మీ జీవితంలో అతిపెద్ద తప్పుగా పరిణమించడానికి విధి నిర్ణయించింది. ఇదంతా విన్న ద్రౌపది నిశ్చేష్టురాలైంది. తాను ఎప్పుడైనా అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నానని ఆమె ఎన్నడూ ఊహించి ఉండదు. ఇప్పుడు ఆమె కళ్ళల్లో కేవలం ఆశ్చర్యం మాత్రమే కాకుండా భయం యొక్క ఛాయ కూడా కనిపించింది. ఆమె మెల్లిగా, కేవలం నా అహంకారం వల్లే నేను ఇదంతా భరించాల్సి వచ్చిందా అని అడిగింది. శ్రీకృష్ణుడు వెంటనే సమాధానం ఇవ్వలేదు. బదులుగా కథనాన్ని కొనసాగిస్తూ ఇలా అన్నాడు, అహంకారం కేవలం ఆరంభం మాత్రమే. అసలు కారణం నిర్దిష్ట సంఘటనలో ఉంది. అది మీ కర్మ గమనాన్ని పూర్తిగా మార్చివేసింది. కృష్ణుడు ఇలా కొనసాగించాడు, ఒకరోజు మీ రాజ్యంలో ఒక సభ జరిగింది. తమ బాధలను వినడానికి నలుమూలల నుండి ప్రజలు అక్కడికి తరలి వచ్చారు. వారిలో నుంచి ఒక స్త్రీ వచ్చింది, దుఃఖంతో, నిస్సహాయంగా, అవమానంతో. ఆమె తన బాధను మీ ముందు ఉంచి న్యాయం కోసం వేడుకుంది. ఆమె వస్త్రాలు చిందరవందరగా ఉన్నాయి. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి మరియు ఆమె స్వరం భావోద్వేగంతో వణికింది.
ఆమె పదే పదే నాకు న్యాయం కావాలి, దయచేసి నన్ను రక్షించండి అని ఆర్తనాదాలు చేసింది. అయినప్పటికీ ఆ క్షణంలో మీరు స్వంత వైభవం మరియు అహంకారంలో ఎంతగా మునిగిపోయారు అంటే ఆమె బాధ యొక్క ప్రాముఖ్యతను గ్రహించలేకపోయారు. మీరు దాన్ని ఒక అల్పమైన సంఘటనగా, మీ దృష్టికి అనర్హమైనదిగా కొట్టిపారేశారు. మీరు ఆమె వైపు ఒక చూపు విసిరారు, కానీ వెంటనే మీ మంత్రులతో సంభాషణలో నిమగ్నమయ్యారు. ఆ స్త్రీ యొక్క విన్నపం, ఆమె బాధ, ప్రతిదీ మీకు పూర్తిగా అప్రధానమైనదిగా అనిపించింది. ఇది విన్న ద్రౌపది ఒంట్లో వణుకు పుట్టింది. ఆ దృశ్యమే ఆమె కళ్ళ ముందు సజీవంగా నిలిచినట్లు అనిపించింది. ఆమె మెల్లగా ఇలా అంటుంది, నేను ఆమెకు సహాయం చెయ్యలేదా? ఆమె గొంతులో పశ్చాత్తాపం స్పష్టంగా వినిపించింది. శ్రీకృష్ణుడు గంభీరమైన స్వరంతో బదిలిచ్చాడు, లేదు ద్రౌపది, నువ్వు ఆమెకు సహాయం చేయడంలో విఫలం అవ్వడమే కాకుండా ఆ అన్యాయాన్ని ఎదిరించడంలో కూడా విఫలమయ్యావు. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొన్నిసార్లు అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటమే ఒక ఘోరమైన నేరం. శ్రీకృష్ణుణ్ణి ఈ మాటలు ద్రౌపది హృదయాన్ని బాణంలా తాకాయి. ఆమె పైకి మౌనంగానే ఉన్నప్పటికీ ఆమె అంతరంగంలో భావోద్వేగాల మహాసముద్రమే ఉప్పొంగుతోంది. కేవలం తప్పుడు పనులు చేయడమే కాకుండా సరైన సమయంలో సరైన పనిని చేయకపోవడం కూడా ఒకరి జీవితంపై తీవ్రమైన పర్యావసనాలను మిగులుస్తుంది అని ఆమె నెమ్మదిగా గ్రహించడం మొదలుపెట్టింది. తన గతానికి ఎదురుగా నిల్చున్నట్లుగా తన సొంత చూపును తానే ఎదుర్కోలేక ఆమె తన కళ్ళు దించుకుంది. కృష్ణుడు ప్రశాంతమైన స్వరంతో ఇలా కొనసాగించాడు, ద్రౌపది, ఆ రోజు అవమానానికి గురైంది కేవలం ఒక స్త్రీ మాత్రమే కాదు, అది ధర్మానికి, నీతికి జరిగిన ఒక పరీక్ష కూడా. ఆ పరీక్షలో నువ్వు మౌనంగా ఉండిపోయావు. నీ మౌనం ఆ స్త్రీ జీవితాన్ని చీకట్లోకి నెట్టివేసింది. ఆమె న్యాయం కోసం వచ్చింది, కానీ నిరాశతో వెనుదిరిగింది. ఆమె కన్నీళ్లు, ఆమె వేదన, ఆమె ఆర్తనాదాలు, ఈ విశ్వమంతా వాటిని విన్నది. ద్రౌపది కళ్ళ నుండి కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. తన ప్రస్తుత జీవితంలో ఒక సభ మధ్యలో తాను స్వయంగా అవమానానికి గురైన ఆ నిర్దిష్ట సంఘటనను ఆమె ఇప్పుడు గుర్తు చేసుకుంటుంది. అదే నిస్సహాయత, అదే దుర్బలత్వం, అదే బాధ, ఇవన్నీ ఇప్పుడు తన గత జన్మలో తాను సహాయం చేయలేకపోయిన ఆ స్త్రీ పడిన వేదనతో ఆమెను అనుసంధానించాయి. తాను కేవలం ఒక బాధితురాల్ని మాత్రమే కాదని, ఒకప్పుడు మరొకరి బాధను చూసి కళ్ళు మూసుకున్న వ్యక్తిని కూడా అని ఆమె ఇప్పుడు గ్రహించింది. ఆమె వైపు చూస్తూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఈ జన్మలో నువ్వు ఆ సభలో నిల్చున్నప్పుడు నీ చుట్టూ ఉన్నవారు మౌనంగా ఉండిపోయినప్పుడు అవే కర్మలు, నీ గత క్రియలు నీ కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. మరొకరు అనుభవించడానికి నువ్వు ఎలాగైతే అనుమతించావో సరిగ్గా దాన్నే నువ్వు కూడా అనుభవించేలా చేయబడ్డావు. ఇది శిక్ష కాదు ద్రౌపది, ఇది కేవలం కర్మ, సమతుల్యత మాత్రమే. ఈ సృష్టి యొక్క మార్పులేని నియమం. వణుకుతున్న స్వరంతో ద్రౌపది ఇలా అడిగింది, అయితే మనం పడే ప్రతి బాధకు మన సొంత కర్మ ఏదో ఒకటి కారణమవుతుందా? ఆమె ప్రశ్నలో ఒక గాఢమైన అశాంతి భావం నిగూఢమై ఉంది. కృష్ణుడు మృదువుగా నవ్వుతూ ఇలా బదులిచ్చాడు, ప్రతి బాధకు కారణం ఎల్లప్పుడూ శిక్ష కాదు. కొన్నిసార్లు అది ఆత్మను మేల్కొల్పడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. నీకు సంబంధించినది నిన్ను మరింత శక్తివంతురాలిగా, మరింత చైతన్యవంతురాలిగా మరియు ధర్మం పట్ల నీ నిబద్ధతలో మరింత స్థిరంగా చేసింది. ఇప్పుడు ద్రౌపది కన్నీళ్లలో కేవలం దుఃఖం మాత్రమే కాకుండా ఒక నూతన అవగాహన కూడా ఉంది. జీవితం కేవలం సంఘటనల పరంపర కాదని, ప్రతి సంఘటన వెనుక ఒక ప్రగాఢమైన ప్రాముఖ్యత దాగి ఉందని ఆమె గ్రహిస్తుంది. ఆమె మెల్లగా ఇలా పలికింది, ఓ మాధవ, ఇది నిజమైతే నా కర్మలను మార్చుకోవడం ద్వారా నా విధిని నేను మార్చుకోగలనా? ఇప్పుడు ఆమె కళ్ళల్లో ఒక ఆశాకిరణం మెరిసింది. ద్రౌపది నుండి ఈ ప్రశ్న విన్న శ్రీకృష్ణుని ముఖంపై ప్రగాఢమైన సంతృప్తితో కూడిన చిరునవ్వు విరిసింది. ఆయన మృదువుగా బదులిచ్చాడు, నిజానికి ఇదే ఈ జీవితంలోని గొప్ప సత్యం ద్రౌపది. ఒకరు తమ కర్మల ఫలాలను అనుభవించవలసి వస్తే ఆ కర్మలను మార్చే శక్తి కూడా మనిషిలోనే ఉంటుంది. ఆయన మాటల్లో ఒక లోతు ఉంది. అవి కేవలం వినడానికి మాత్రమే కాదు, అంతర్గతంగా గ్రహించి జీవించడానికి ఉద్దేశించినవి. ద్రౌపది ప్రతి పదాన్ని అత్యంత శ్రద్ధతో గ్రహిస్తూ తన హృదయంలోకి లోతుగా తీసుకుంటుంది.
కృష్ణుడు ఇలా కొనసాగించాడు. మానవుడు తన గత కర్మల ఫలితాలను అనివార్యంగా అనుభవిస్తాడు. కానీ వర్తమానంలో చేసే కర్మలు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. నీ దుఃఖాల నుండి పాఠాలు నేర్చుకొని ధర్మ సత్య మార్గంలో స్థిరంగా నిలబడితే రాబోయే కాలంలో నీ జీవితంలో శాంతి సమతుల్యత నిస్సందేహంగా ప్రవేశిస్తాయి. ఇది విన్న ద్రౌపది మొట్టమొదటిసారిగా తనకు కొంత స్వేచ్ఛ ఉందని, తాను కేవలం పరిస్థితులకు నిస్సహాయ బాధితురాల్ని కాదని భావించింది. ద్రౌపది ఒక దీర్ఘశ్వాస తీసుకొని ఇలా అంది, కానీ మాధవ, మనం తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమవుతుంది కదా. అటువంటి సమయాల్లో మనసు గందరగోళంతో నిండిపోతుంది. ఏది సరైనదో ఏది తప్పో మనం గుర్తించలేము. కష్ట సమయాలను ఎదుర్కొన్నప్పుడు నిస్సహాయంగా భావించే ప్రతి వ్యక్తి అనుభవించే సత్యాన్ని ఆమె మాటలు ప్రతిధ్వనించాయి. కృష్ణుడు ఆమెను ఆప్యాయంగా చూసి ఇలా బదిలిచ్చాడు, అందుకే నన్ను స్మరించమని నేను నిన్ను ఎల్లప్పుడూ కోరుతూ వచ్చాను. నీ మనసు గందరగోళంలో ఉన్నప్పుడు సత్యాన్ని ఆశ్రయించు, నీ అంతరాత్మ స్వరాన్ని విను. ఆయన ఇంకా ఇలా అన్నారు, నీకు అన్యాయం జరిగినప్పుడల్లా అది నీకే ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలోనే మునిగిపోకు. దానికి బదులుగా ఈ పరిస్థితిలో నా కర్తవ్యం ఏమిటి అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నువ్వు ధర్మం పక్షాన దృఢంగా నిలబడితే నీ కర్మల త్రాసు క్రమంగా దానంతట అదే చక్కబడ్డం మొదలవుతుంది. శ్రీకృష్ణుని ఈ మాటలు ద్రౌపది అంతరంగంలో ఒక నూతన శక్తిని మేల్కొల్పాయి. నువ్వు ధర్మం పక్షాన దృఢంగా నిలబడితే నీ కర్మల త్రాసు క్రమంగా దానంతట అదే చక్కబడ్డం మొదలవుతుంది. కృష్ణుని ఈ మాటలు ద్రౌపది అంతరంగంలో ఒక నూతన శక్తిని మేల్కొల్పాయి. ఎవరో ఆమె మనసులోని చీకటిలో దీపం వెలిగించినట్లుగా అనిపించింది. ద్రౌపది ముఖం మునుపటిలా లేదు. అది ఇప్పుడు కేవలం బాధను మాత్రమే కాకుండా అవగాహనను, సంకల్పాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. కృష్ణుని వైపు చూస్తూ ఆమె ఇలా అంది, ఓ కేశవ, ఈ రోజు నువ్వు నా జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని ఆవిష్కరించావు. మన దుఃఖాల గురించి కేవలం ఏడవడం పరిష్కారం కాదని, వాటి నుండి నేర్చుకొని ముందుకు సాగడమే నిజమైన మార్గమని ఇప్పుడు నేను గ్రహించాను. ఆమె మాటల్లో ఒక కొత్త శక్తి ఉంది. ఆమె ఆత్మలోతుల్లో నుంచి పుట్టిన శక్తి అది. శ్రీకృష్ణుడు మృదువుగా నవ్వుతూ ఇలా బదిలిచ్చాడు, ద్రౌపది, నేను కోరుకున్నది సరిగ్గా ఇదే. ఒక మనిషి తన బాధకు మూల కారణాన్ని గ్రహించినప్పుడు ఆ బాధ వారిని బలహీనపరచదు, బదులుగా అది వారిని మరింత బలపరుస్తుంది. ఇక నీ జీవితం ఇకపై కేవలం దుఃఖగాథగా మిగిలిపోదు. అది తమ జీవితాల్లో పోరాడుతున్న వారందరికీ స్ఫూర్తిదాయకంగా మారుతుంది. శ్రీకృష్ణుని మాటలు ద్రౌపదిలో ఒక నూతన చైతన్యాన్ని మేల్కొల్పినట్లు అనిపించాయి. ఇప్పటి వరకు తన దుఃఖాల్లో చిక్కుకుపోయిన మనస్సు స్పష్టత మరియు శాంతి వైపు పయనించడం ప్రారంభించింది. ఆమె తన కన్నీళ్లను తుడుచుకొని మొదటిసారిగా తన జీవితాన్ని ఒక భిన్నమైన దృష్టితో చూడటానికి ప్రయత్నించింది. తన అస్తిత్వం కేవలం తాను అనుభవించిన అన్యాయాలకే పరిమితం కాదని, దానిలో నిగూఢమైన పాఠాలు, అనుభవాలు మరియు ఒక ప్రగాఢమైన ప్రయోజనం ఉన్నాయని ఆమె గ్రహించింది. ఆమె అంతర్గత స్థితిలో వచ్చిన ఈ మార్పును శ్రీకృష్ణుడు గమనించాడు. అతను ఇలా అన్నాడు, ద్రౌపది, ఒక వ్యక్తి తన జీవితాన్ని కేవలం బాధ అనే దృక్కోణంతో చూసినప్పుడు అతనికి ప్రతి చోట అన్యాయం తప్ప మరేమీ కనిపించదు. అయితే అదే వ్యక్తి జీవితాన్ని జ్ఞానం మరియు వివేకంతో చూసినప్పుడు ప్రతి సంఘటన వెనుక ఉన్న ఒక కారణాన్ని, ఒక పాఠాన్ని గ్రహిస్తాడు. ఇది విన్న ద్రౌపదికి తనలోని చీకటి క్రమంగా తొలగిపోతున్నట్లు అనిపించింది. ఇప్పుడు ద్రౌపది తన గతాన్ని తిరిగి చూసుకుంది, గతాన్ని స్మరించుకుంది. కానీ ఈసారి ఆమె భావాలు భిన్నంగా ఉన్నాయి. సభలో తాను అనుభవించిన అవమానాన్ని ఆమె గుర్తు చేసుకుంది. అయినా ఇప్పుడు ఆ జ్ఞాపకం కేవలం బాధను మాత్రమే కాక ఒక గుణపాఠాన్ని కూడా తనలో నిక్షిప్తం చేసుకొని ఉంది. ఆ సంఘటన జరిగిన వెంటనే తాను పూర్తిగా కృంగిపోయి ఉంటే ఈనాడు ఈ సత్యాన్ని గ్రహించగలిగేదాన్ని కాదని ఆమె మనసులో అనుకుంది. తన జీవితంలోని ప్రతి కష్టము ఆమెను మరింత దృఢంగా మార్చడానికే ఉపయోగపడింది. ద్రౌపది మృదువుగా ఇలా పలికింది, ఓ మాధవ, జీవితంలో జరిగే ప్రతి సంఘటన కేవలం మనకు ఏదో ఒక విషయాన్ని నేర్పించడానికే జరుగుతుంది అని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. మనం ప్రతి సంఘటనను కేవలం దుఃఖానికి మూలంగానే భావిస్తూ దాని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తే అది మనకు నేర్పించదలిచిన గుణపాఠాన్ని మనం ఎప్పటికీ గ్రహించలేము. ఆమె మాటల్లో ఇప్పుడు ఇంతకు ముందు లేని ఒక గాఢమైన పరిపక్వత ప్రతిబింబించింది. సంతోషించిన శ్రీకృష్ణుడు ఇలా బదులిచ్చాడు, నువ్వు విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నావు ద్రౌపది. జీవితం ఒక గురువు వంటిది. ప్రతి సందర్భం ద్వారా అది మనకు ఏదో ఒక విషయాన్ని బోధిస్తూనే ఉంటుంది. అయితే ఆ గుణపాఠాన్ని స్వీకరించాలా లేక విస్మరించాలా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది.
ఆ గుణపాఠాన్ని స్వీకరించిన వ్యక్తి జీవితంలో ముందుకు సాగుతాడు. అదే దానిని విస్మరించిన వ్యక్తి మాత్రం పదే పదే అదే బాధలో చిక్కుకుపోయి ఉండిపోతాడు. ద్రౌపది మనసు ఇప్పుడు ఇంతకు ముందు ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది. తన అంతరంగంలో చెలరేగుతున్న అశాంతి నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నట్లు ఆమెకు అనిపించింది. కృతజ్ఞతతో నిండిన కళ్ళల్లో కృష్ణుని వైపు చూస్తూ ఆమె ఇలా అంది: ఈనాడు నువ్వు నా ప్రశ్నకు కేవలం సమాధానం ఇవ్వడమే కాకుండా జీవితాన్ని ఎలా జీవించాలో తెలిపే నిజమైన మార్గాన్ని కూడా నాకు చూపించావు. ఈ క్షణం నుండి నేను చేసే ప్రతి పనిని వివేకంతోనూ ధర్మబద్ధంగానూ నిర్వర్తించడానికి కృషి చేస్తాను. ద్రౌపదిలో కలిగిన ఈ పరివర్తన కేవలం ఆమె మాటలకు మాత్రమే పరిమితం కాలేదు. అది ఆమె ఆత్మలోతుల్లోకి కూడా చొచ్చుకుపోయింది. ఆమె తన జీవితంలోని ప్రతి అంశాన్ని ఒక కొత్త దృక్పథంతో చూడటం ప్రారంభించింది. ఆమె తన దుఃఖాలను ఇకపై భారాలుగా కాక గుణపాఠాలుగా భావించడం మొదలుపెట్టింది. ఇంతకు ముందు ఆమె ఎన్నడూ అనుభవించని ఒక గాఢమైన ప్రశాంతత ఇప్పుడు ఆమె మనసులో కొలువుదీరింది. ఏళ్ల తరబడి తన అంతరంగంలో గడ్డగట్టుకుపోయిన ఆవేదనంతా ఎట్టకేలకు ఇప్పుడు నెమ్మదిగా కరిగిపోతున్నట్లుగా ఆమెకు కనిపించింది. ద్రౌపదిలో కలిగిన ఈ అంతర్గత పరివర్తనను గమనించి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ద్రౌపది, మానవుడు తన కర్మల వెనుక దాగి ఉన్న రహస్యాన్ని గ్రహించినప్పుడు అతని ఆత్మ మేల్కొంటుంది. ఆత్మ మేల్కొన్నప్పుడు అది కేవలం తన స్వార్థం కోసం జీవించడం మానేసి ఇతరుల గురించి కూడా ఆలోచించడం ప్రారంభిస్తుంది. ఇదే నిజమైన భక్తి. మనం దేవుణ్ణి కేవలం ఏదో అడగడం మాత్రమే కాకుండా ఆయన మనకు చూపిన ధర్మ మార్గంలో నడవడానికి కృషి చేయడమే అసలైన భక్తి. అత్యంత వినయంతో ద్రౌపది ఇలా బదులిచ్చింది: ఓ మాధవ, భక్తి అనేది కేవలం పూజలు ప్రార్థనలకు మాత్రమే పరిమితం కాదని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. నిజానికి తన కర్మలను పవిత్రం చేసుకోవడంలోనూ సరిదిద్దుకోవడంలోనూ అసలైన భక్తి ఇమిడి ఉంది. మన జీవితంలో ధర్మాన్ని పాటిస్తూ అన్యాయానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడితే అదే దేవుడికి చేసే అత్యుత్తమ సేవ అవుతుంది. ఆమె మాటల్లో ఇప్పుడు ఒక దృఢమైన విశ్వాసం తొణికిసలాడింది. ఆ విశ్వాసం ఆమె అంతరాత్మలో లోతుగా పాతుకుపోయింది. మృదువుగా చిరునవ్వు చిందిస్తూ కృష్ణుడు ఇలా అన్నాడు: ద్రౌపది, భక్తి యొక్క పరమార్థాన్ని నువ్వు పూర్తిగా గ్రహించావు. ఒక వ్యక్తి తన ప్రతి కర్మను దేవుడికి అంకితం చేసినప్పుడు భయం, కోపం, మమకారం వంటివి అతని జీవితం నుండి క్రమంగా తొలగిపోతాయి. ఏ పరిస్థితిలోనైనా వారు స్థిమితంగా, సమచిత్తంతో ఉంటారు. ఎందుకంటే జరుగుతున్న ప్రతి సంఘటన వెనక ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఉంటుంది అనే విశ్వాసం వారిలో ఉంటుంది. ఆ విశ్వాసమే వారిని అంతర్గతంగా మరింత దృఢపరుస్తుంది. ఇప్పుడు ద్రౌపది మనసులో ఎటువంటి సందేహాలు మిగిలిలేవు. మొదట్లో ఆమెను కృష్ణుడి వద్దకు నడిపించిన జిజ్ఞాస ఇప్పుడు పూర్తిగా శాంతించింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు. వాటి స్థానంలో ఒక దివ్యమైన తేజస్సు వెలుగుతుంది. అది జ్ఞానం, అవగాహన మరియు ఆత్మవిశ్వాసాల తేజస్సు. తన జీవిత పరమార్థం కేవలం తన సొంత దుఃఖాల గురించి చింతించడం మాత్రమే కాదని, ఇతరులకు ఒక ఆదర్శంగా నిలబట్టమేనని ఆమె గ్రహించింది. అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ ద్రౌపది ఇలా పలికింది: ఓ కేశవ, నీవు నా జీవితం నుండి అంధకారాన్ని తొలగించావు. ఇకపై నేను చేసే ప్రతి కర్మ కేవలం నా లౌకిక విధిని మాత్రమే కాకుండా నా ఆత్మ ప్రయాణ దిశనే నిర్ణయిస్తుంది అని అవగాహనతో నేను ప్రవర్తిస్తాను. ఎక్కడైతే అన్యాయం తాండవిస్తుందో అక్కడ నేను మౌనంగా ఉండకుండా ధర్మం వైపు దృఢంగా నిలబడేలా కృషి చేస్తాను. ఆమె గొంతులో ఒక సరికొత్త శక్తి వినిపించింది. ఆ శక్తి ఆమె అంతరాత్మ లోతుల్లో నుండి ఉద్భవించింది. ద్రౌపది మాటలు విని శ్రీకృష్ణుడు గాఢమైన సంతృప్తితో చిరునవ్వు చిందించాడు. దుఃఖాలలో చిక్కుకున్న ద్రౌపది ఇక లేదని, బదులుగా జీవితంలోని లోతైన రహస్యాన్ని గ్రహించిన ఒక జ్ఞానోదయం పొందిన ఆత్మగా ఆమె పరిణామం చెందింది అని అతను గమనించాడు. కృష్ణుడు మృదువైన స్వరంతో ఇలా అన్నాడు: ఒక మానవుడు తన బాధకు కారణాన్ని బాహ్య ప్రపంచంలో కాకుండా తనలోనే వెతకడం ప్రారంభించినప్పుడే జీవితంలో గొప్ప పరివర్తన సంభవిస్తుంది. కృష్ణుడు పలికిన ప్రతి మాటను ద్రౌపది శ్రద్ధగా వినింది. ఇకపై ఆమెలో ఎలాంటి అశాంతి లేదు. బదులుగా ఒక గాఢమైన నిశ్చలత నెలకొని ఉంది. కృష్ణుడు కొనసాగిస్తూ, ఈ ప్రపంచంలో జరిగేది ఏది కేవలం యాదృచ్ఛికం కాదు. ప్రతి సంఘటన, ప్రతి అనుభవం, ప్రతి ఆనందం మరియు ప్రతి దుఃఖం మన కర్మ శృంఖలంలోని ఒక లంకె మాత్రమే. మరియు ఒక వ్యక్తి ఈ సత్యాన్ని అంగీకరించినప్పుడు వారు జీవితంలోని ప్రతి ఆటుపోట్లను సునాయాసంగా అధిగమించడం ప్రారంభిస్తారు. దీర్ఘ శ్వాస తీసుకుని ద్రౌపది ఇలా అంది: ఓ మాధవ,
జీవితంలో మనం పొందేది కేవలం మన ప్రస్తుత కర్మల ఫలితం మాత్రమే కాదని, అది మన సంపూర్ణ ప్రయాణానికి ఫలమని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. మనం ఈ విషయాన్ని నిజంగా గ్రహిస్తే ఎలాంటి పరిస్థితులకైనా కుంగిపోము, బదులుగా మరింత బలంగా ఎదుగుతాము. ఆమె మాటల్లో ఇప్పుడు ఆమె ఆత్మలో శాశ్వతంగా పాతుకుపోయిన ఆత్మవిశ్వాసం నిండి ఉంది. కృష్ణుడు ఇలా బదులిచ్చాడు: ద్రౌపది, ఇదే ఈ కథ యొక్క అసలు సారం. ఒక మనిషి తన కర్మలకు బాధ్యత వహించడం నేర్చుకున్నప్పుడు అతను తన స్వంత విధిని తానే తీర్చిదిద్దుకునే శక్తిని పొందుతాడు. అందువల్ల ఎల్లప్పుడూ గుర్తుంచుకో, అన్యాయం జరిగినప్పుడు ఎప్పుడూ మౌనంగా ఉండవద్దు. ఎందుకంటే నిరసనగా వినిపించిన ఒక్క స్వరం ఒకరి జీవితాన్ని మార్చగలదు. అంతేకాకుండా ప్రతి పనిని జాగరూకతతో, ఆలోచనాత్మకంగా చెయ్యి. ఎందుకంటే అటువంటి కర్మలే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ప్రగాఢమైన భక్తి, కృతజ్ఞతతో ద్రౌపది కృష్ణుడి పాదాలకు నమస్కరించింది. ఆమె మనసులో ఇకపై ఎలాంటి ప్రశ్నలు లేవు, ఎలాంటి మనోవేదనలు లేవు. ఒకప్పుడు ఆమెను ముక్కలు ముక్కలుగా చేస్తుందన్న అదే ఆవేదన ఇప్పుడు ఆమెకు గొప్ప బలానికి మూలంగా మారింది. ఆమె తన కన్నీళ్లను చిరునవ్వుగా మార్చుకుంది, తన దుఃఖాన్ని ఒక లోతైన పాఠంగా మలుచుకుంది. ఆ రోజున, ఆ తర్వాత ద్రౌపది జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె కేవలం ఒక రాణిగా మాత్రమే మిగిలిపోలేదు. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా జీవితంలో కష్టాలను అనుభవించే వారందరికీ ఆమె ఒక స్ఫూర్తిగా నిలిచింది. మన కర్మలు ఎన్నడూ వృధా కావని, ప్రతి అనుభవం మనకు ఏదో ఒకటి నేర్పడానికే మన జీవితంలోకి వస్తుంది అని ఆమె కథ మనకు బోధిస్తుంది. కాబట్టి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మనం ధర్మం మరియు సత్య మార్గాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదనే సందేశాన్ని ఈ కథ అందిస్తుంది. మీ కర్మలను పవిత్రంగా ఉంచుకోండి, ఇతరుల బాధలను అర్థం చేసుకోండి మరియు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడండి. ఎందుకంటే ఇదే నిజమైన ధర్మం మరియు ఇదే జీవితంలో గొప్ప విజయం. ద్రౌపది కథ ఒక లోతైన సందేశాన్ని అందిస్తుంది. జీవితంలో మనకి ఏది జరిగినా అది కేవలం యాదృచ్ఛికం కాదు, అది మన స్వంత కర్మల యొక్క ప్రత్యక్ష పర్యవసానం. కొన్నిసార్లు మనం ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది అని ఆశ్చర్యపోతాము. అయినప్పటికీ ప్రతి సంఘటన వెనక తప్పనిసరిగా ఒక నిగూఢమైన కారణం ఉంటుంది అనేది సత్యం. అందువల్ల అన్యాయం జరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా మౌనంగా ఉండకండి. ఎందుకంటే మీ మౌనం ఇతరుల జీవితంలో అపారమైన బాధకు కారణం కావచ్చు. అంతేకాకుండా మీ పనులను ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, సత్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ భవిష్యత్తును తీర్చిదిద్దేది ఈ రోజు మీ పనులే. మీకు ఈ కథ నచ్చినట్లయితే మరియు దాని నుండి మీరు కొత్త విషయాలను నేర్చుకున్నట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. దీన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, జ్ఞానదాయక మరియు జీవితాన్ని మార్చే సనాతన కథల కోసం ఏ ముఖ్యమైన కథను కోల్పోకుండా ఉండేందుకు ఇప్పుడే జై సంహిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీకృష్ణ.